ఎర్ర జండ నీయలో ఎర్రని జండ నీయలో అయిపోయినాయి. దమ్ముగా వేయించి పడేహం తినడానికి రేపు నుంచి ఒకటే దెబ్బ. మీరు చేసి పెడతామే రోజును చేద్దాం. ఇంకా 2-3 రోజులు చేపలు, రొయ్యలు, మటన్, చికెన్ అన్ని కలిపి కొట్టేస్తాను. ఇంకా 2-3 రోజులు ఆగు. ఈ సంక్రాంతికి పప్లై చేస్తున్నాం కదా. ఇది సూన్ చేయండి కదా. చేసుకో. గురగురం గురగురం సౌండ్ వచ్చేస్తుందా? మరి ఇంకా సిగ్నల్ లేదు. ఇది వరకులాగా ఆకాశవాణి అనుకుంటూ రావట్లేదు సరిగ్గా. ఇవాళేంటి మరి అలా చల్లగా వాతావరణం ఎలా ఉంటుంది? ఇంకెలాగ రేపు నుంచి మొదలెడి తిరిగి గానీ ఇప్పుడు ఏం వండేస్తానని చెప్పలేదు గురి నీకేమైనా. సంక్రాంతి పప్పులే వండుతున్నాండి ఇవాళ కూడా. ఇవాళ మనం పప్పు చెగుడులు చేద్దాం అనుకుంటున్నా అండి. అది ఈ పప్పు చేగోడీలు మనకి పిల్లలకి స్నాక్స్ లో బాక్స్ లో పెడతానికి, సాయంత్రం పూట తినడానికి. ఇంకా అలాగే సంక్రాంతి వస్తుంది కాబట్టి దాన్ని చేసుకొని అలా క్యాన్లు వేసుకొని పక్కన పెట్టుకున్నాం అంటే వచ్చిన చుట్టాలు వామేను వేసుకోవచ్చు. నేను చిన్న చేగోడీలు కాదు చేసేది, పప్పు చేగోడీలు పెద్ద ఏంటో చూడు. అయ్యా కొట్టుకాడ అమ్ముతారు. ఇప్పుడు 5 రూపాయలు అయిపోయింది చెగోడి. చెగోడి 5 రూపాయలా? పెద్ద చెగోడి 5 రూపాయలు. ఎంత ఉంటుంది చెగోడి? బాబా 5 రూపాయలమ్మా పెద్ద చెగోడి. రూపాయికి 2 ఇస్తుంటాను అక్కడ. ఎక్కడ కొట్టుకాడ రూపాయికి 2. ఇది వరకు 10 రూపాయకి ఇచ్చేవారు 4, పావులకు 2. చిన్నప్పుడు రూపాయికి 4. ఇప్పుడు పెద్ద చెగోడి 5 రూపాయలు అండి బాబా, నాకు తెలుసు కదా. రూపాయి ఒకటి. నువ్వు చెప్పే చెగోడి ఇంకోటి ఏమో లే కానీ ఎంత ఉంటాయండి. ఒక్కో చెగోడి రూపాయికి వస్తుంది. చెగోడీలు వాము అంటాడు కానీ వాము గీములు ఏమి వేయకూడదు, అందులో అవసరం లేదు. మామూలు పప్పు చెగోడి అంటే శనగపప్పుతో చేస్తారండి. పిండి వచ్చేసి మనకి వరి పిండి వాడతారు. ఇప్పుడు ఈ పప్పు చెగోడీలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను. చాలా మంది ఇళ్లలో చేసుకుంటారండి పప్పు చెగోడీల్ని. అయితే ఈ వరి పిండి వేయడం వల్ల ఏమైందంటే మనం అది ఇలా చేసేటప్పుడు ఇరిగిపోతా ఉంటది అనమాట. అలా ఇరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, చిన్న చిన్న టిప్స్ తోటి ఇప్పుడు మనం వంట చేసుకున్నారండి. కానీ ఇప్పుడు మీరు రౌండ్ గానే వేస్తారు కదా చెగోడీలు. అవును, 4 పలకలకి ఎక్కడ చూసాను నువ్వు. ఏమో అలా కూడా ఉంటాయేమో అని. అలాగే ఉండవు కదండి. ఏంటంటే 4 అయిపోయిన తర్వాత తేడాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా బాగానే అదండి పప్పు చెగోడీలు చేసుకుందామండి. ఏంటి వాళ్ళకి మాట వస్తలేదు నాకు ఇంకా. ఇకండి పప్పు చెగోడీల కోసం పచ్చెనగపప్పు అండి. ఇది ఒక 1/2 కప్పు వరకు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి నీళ్ళలో నానబెట్టానండి. వంట చేసుకునే ముందు ఒక అరగంట ముందు ఇలా నానబెట్టుకుంటే పప్పు అనేది మంచిగా ఏగుద్దండి. కడిగేసి నానబెట్టేశాను. ఇదిగోండి మనం ఈ కప్పుతోటి 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి. ఉత్తి బియ్యం పిండితో చేసుకుంటే ఇరిగిపోతాయని చెప్పాను కదా. కొంచెం అంటే ఇలా చేసుకునేటప్పుడు ఇరిగిపోతాయి అన్నాను కదా. దానికోసం ఏం చేస్తానంటే 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు మైదా పిండి కలుపుదామండి. ఈ మైదా పిండి కలపడం వల్ల ఏమైందంటే కొంచెం జిగుమానం వస్తుంది అనమాట. మంచిగా ఇలా రౌండ్ తిప్పేటప్పుడు కూడా ఇరగకుండా ఉంటుందండి. ఇదేంటి ఇప్పుడు 2:1 రేషియోలో 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు మైదా పిండి కలిపానండి. దీన్ని జల్లిచ్చేసుకోవాలండి. పిండి జల్లెడు ఉంటుంది కదా, పిండి జల్లెడు తీసుకొని జల్లిచ్చేసుకుందాం. ఇలా జల్లిచ్చేసుకోవడం వల్ల ఇందులో కొంచెం నూక లాంటిది ఏమైనా వచ్చేసింది. దాంతోపాటు చిన్న చిన్న ఇలాంటి ఉండలు, బాగా నలగలేని బియ్యం, రవ్వ ఇలాంటివన్నీ వచ్చేసినాయి అండి. తీసి పక్కన పడేసుకున్నాం. ఇప్పుడు పిండిని మనం ఉడకబెట్టుకోవాలండి నీళ్ళల్లోని. దానికోసం మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి సమానంగా వేసుకోవాలండి నీళ్ళు. ఇప్పుడు ఈ కప్పుతో 3 కప్పుల పిండి తీసుకున్నాం కదా, 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలండి. 1 2 3 కప్పుల నీళ్ళు అండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి మరగబెడదాం. చూడండి మనకి పప్పు చెగోడీలు ఎల్లో కలర్లో ఉంటాయి కదండి. దానికోసం నేను ఒక చిన్న చెంచాతోటి పసుపు వేస్తున్నానండి. మీరు పసుపు అన్న వేసుకోండి, లేదా ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ వేసుకుంటే ఆ కలర్లో వస్తాయండి. మన కొట్టుకాడ దొరికే విధంగా కావాలనుకుంటే ఆ రకంగా వేసుకోండి. నేను కేవలం పసుపు ఒకటే వేస్తున్నానండి. రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి. దీంట్లోనే టీ స్పూన్ తోటి 1.5 స్పూన్ పడుతుంది. ఇదిగోండి చెంచా, మామూలుగా పెద్ద చెంచా ఉంటుంది కానీ దాంతో 1 చెంచా కారం వేసుకోవచ్చండి. కొంచెం తగ్గించాను. నీళ్ళు కొంచెం మరగనివ్వాలండి. నీళ్ళు ఇలా మరుగుతుండగానే పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలండి.
పొయ్యి మీద నుంచి దింపేసుకుంటున్నానండి. పిండి అంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా ఉండల కింద ఉన్నా పర్లేదు. దీని తర్వాత మనం చేయి పెట్టి బాగా పిసుకుంటాం అనమాట, చపాతీ ముద్దలాగా. ఇవన్నీ ఇలా కలిపేసాను కదా, దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు చల్లారనిద్దామండి. ఆ పిండి చల్లారేలోపు ఇవి నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, పచ్చెనగపప్పు, దీన్ని నీళ్లు వడబోసేసుకుందాం అండి. ఇలా నీళ్లు వడబోసేసుకున్న తర్వాత తడి లేకుండా ఒక పొడిగుడ్డ మీద వేసేసుకొని ఆరబెట్టుకుందాం అండి ఒక 2 నిమిషాల పాటు. ఇవ్వండి ఇలాగ ఒక కాటన్ గుడ్డ తీసుకొని గుడ్డ మీద ఆరేసేసుకుంటున్నాను. ఇవ్వండి తడిలాగా కూడా తుడిచేసుకోవచ్చు. ఒకసారి ఇలా అనేసుకున్నాను అనుకోండి, తొందరగా ఆరిపోతాయి. ఇవ్వండి పిండి చల్లారిపోయింది, ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఇదంతా కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో ఒక 2 చెంచాలు నూనె పోసుకోవాలండి. ఇదంతా కూడా చపాతీ ముద్ద పిసికినట్టు పిసికేసుకోవాలి మంచిగా. పిండి ముద్ద చూసారండి, ఈ రకంగా భలే వచ్చింది, సాఫ్ట్గా, మంచి జిగుమానం కూడా వచ్చిందండి. పిండి ముద్ద రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చెగోడీలు చేసుకుందాం. ఇప్పుడు మనం చెగోడీలు చేసుకోబోతున్నాం అండి. చెగోడీల కోసం ఇలా చిన్న ముద్ద కింద తీసుకోవాలి. ఈ పిండి ఆరిపోకుండా మళ్ళీ మూత పెట్టేసుకుంటూ ఉండాలండి. ఇందులోంచి ఇలా 2 చేతులు పెట్టుకొని ఇలా పొడుగ్గా చేసుకోవాలండి. దీని లావు వచ్చేసి మన చిటికిన వేలు అంత లావు చేసుకుంటే సరిపోద్దండి. అంత లావు ఉంటే మంచిగా వేగుద్ది అనమాట. కావాలనుకుంటే ఏలు అంత లావు కూడా చేసుకోవచ్చు. కొంచెం సైజు రింగ్ సైజుని బట్టి లావు ఉంటుందండి. అండి ఈ సైజులో ఉండాలండి మనకు చెగోడీకి. ఇప్పుడు ఈ నానబెట్టిన పచ్చెనగపప్పు ఉంది కదండి, నానబెట్టి ఆరబెట్టుకుంది, దాన్ని ఇలా ఇక్కడ వేసుకొని ఈ పప్పు దీనికి అంటేలాగా రోల్ చేసుకోవాలండి. అండ్ ఇలా లాక్ చేసేసుకోవాలి దీన్ని. అండి ఈ రకంగా చెగోడీలు చేసుకోవాలి. చూసారండి ఇరక్కుండా మంచిగా వస్తున్నాయి చెగోడీలు. ఇదిగోండి పొయ్యి మీద మూకుడు పెట్టి వేయించుకోవడానికి నూనె పోసానండి. మంచి వేడిగా మరిగింది నూనె. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి దీంట్లోని చెగోడీలు. ఇవ్వండి మనం చెగోడీలు వేయంగానే కదపక్కర్లేదండి, ఒక్క నిమిషం పాటు ఆగితే ఏగి తేలుతాయండి పైకి. అప్పుడు జాగ్రత్తగా తక్కువ మంట మీద వేపుకోవాలండి, పప్పు రాలిపోతూ ఉంటుంది మనకి. మనం తక్కువ మంట మీద జాగ్రత్తగా వేయించుకోవాలండి, లోపల వరకు మంచిగా వేగుతాయి.
మంట ఎక్కువైపోయింది అనుకోండి పైన మాడిపోతూ ఉంటుంది, లోపలేమో పచ్చి అలాగే ఉంటుందండి. ఇప్పుడు మనం చేసుకున్న చెగోడీలు ఒక 3-4 బ్యాచ్ల కింద ఈ రకంగా వేసేసుకోవాలండి మొత్తం. ఇవన్నీ చక్కగా దోరగా ఏగినాయండి. మనకి ఏగిందని ఎలా తెలుస్తుంది అంటే బుడగలు వస్తున్నాయి చూసారా, నురగ లాంటిది తగ్గిపోద్ది అనమాట. ఈ పైన అంటిన పప్పు కూడా ఏగినట్టు కనపడుతుంది చూసారా. తీసేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇలాంటి జాలి ఏదో ఒకటి తీసుకొని దాంతోపాటు తీసేసుకోండి ఇలాగా నూనె వాడ్ చేసి. ఇదే రకంగా చెగోడీలన్నీ ఏం చేసుకోవాలండి. చూసారండి మంచి చెగోడీలు రెడీ అయిపోయినాయి. అచ్చంగా కొట్టుకాడు కొనుక్కున్న చెగోడీలా ఉన్నాయి లేవో ఒకసారి కామెంట్ చేయండి. తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తామండి. ఇప్పుడు చూసారు కదండి కరకరలాడే పప్పు చెగోడీలు అదరగొట్టేసామండి. చాలా బాగా వచ్చినాయండి. చూసారు కదా, అసలు కరకరలు కూడా చూపిస్తానండి ఒకసారి. ఇగో చెగోడీ చూసారా, అబ్బా ఇలా వేగాలండి లోపల దాకా. ఆహా అదిరిపోయింది కాదు. తిందాం. వచ్చేస్తున్నావు చేస్తానని చెప్పు. బాగుంది. చాలా బాగా వేసారండి మీరా. కమ్ముకున్నా నేను అనుకున్నాను ఈ శనగపప్పు రాలిపోద్దేమో అనుకున్నా. ఎక్కువ ఒక గింజ 2 గింజలు రాలినాయి కానీ మంచిగా అంటున్నాయి అండి. మీరు కూడా మీ పిల్లలకి స్నాక్స్ లాగా చేసి సాయంత్రం పూట బళ్ళలోకి బాక్సుల్లోకి కూడా పెట్టొచ్చి. కొట్లు గారు కొనుక్కుంటే ఇప్పుడు రూపాయి, రింగ్ రూపాయి తీసుకున్నాడు, మనోడు 5 రూపాయలు అన్నాడు. రూపాయా 5 రూపాయల పెద్ద చెకోడి అయితే 5 అండి. నేను చెప్తున్నాక తిన్నానండి బాబు. నేను ఇది 5 రూపాయల పెద్దది అనుకో. ఇది 5 రూపాయల. ఇది 5 చక్కగా చేసుకొని ఇలాగా డబ్బాలు వేసుకొని పక్కన పడేస్తే ఎన్ని రోజులు ఉన్నా కరకరలు ఆడుతూనే ఉంటాయండి. కరకరలు భలే ఉన్నాయి. మనోడు నా చెవు ఈ చెవు పొయ్యిలా ఉందండి. అరిసి చెవు పొయ్యి, చెవు కొంచెం పని చేస్తుంది, చెవు పొయ్యిలా ఉంది. తీసేయచ్చండి పక్కన ఇంకో చెవిట్టిస్తాను మీకు. అంటే అర్పించుకొని ఇంకో చెవి ఇచ్చుకోవాలా నీతోటి. అక్కడ మొన్న ఒక గేట్ చచ్చిపోయింది, చెవి కోసి చెట్టు ఇచ్చేస్తానులే, పెద్దగా ఉంటాయి. అదండి ఈ రోజుకి ఈ పిండి వంటతో ఇలా ముంచేహం. మా ఈ పప్పు చెగోడి వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ కనుక ఆన్ చేసి పెట్టుకుంటే మేము వీడియో పెట్టంగానే పుచ్చుకుని వచ్చేద్దాం మీ ఫోన్లో. చెకోడియా చెగోడియా చెగోడియా చెకోడి అంటున్నాం మరి మనం. చెగోడీలు సిక్కిడి సిక్కిడి అన్న చెకోడి ఎక్కడికో కలుపుతాడు మనోడు. అంటే